మేడ్చల్ జిల్లాలో గర్భిణీ కేసు తీవ్ర సంచలనంగా మారింది. రిపోర్టర్ మేడ్చల్ జిల్లా బోడుపల్లో ఉన్న అభయ మల్టీ స్పెషాలిటీ ట్రస్ట్ హాస్పిటల్లో జరిగిన ఘటన కలకలం రేపుతోంది. జనగామ జిల్లా మరిగడి గ్రామానికి చెందిన దుర్గా ప్రసాద్, శృతి దంపతులు సంవత్సరం క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం శృతి 6 నెలల గర్భిణిగా ఉంది. అయితే కుటుంబ విభేదాల కారణంగా ఆమె తల్లి వద్దకు వచ్చిన సమయంలో గర్భాన్ని తొలగించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. భర్త అనుమతి లేకుండా, సరైన కౌన్సిలింగ్ లేకుండా వైద్యులు గర్భస్రావానికి సంబంధించిన మందులు ఇచ్చారని దుర్గా ప్రసాద్ ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న భర్త పోలీసులతో కలిసి హాస్పిటల్కు చేరుకున్నాడు. అయితే అప్పటికే మందులు ఇచ్చిన కారణంగా ఈ నెల 23న గర్భంలోని శిశువు మృతి చెందినట్లు సమాచారం. దీనికి హాస్పిటల్ యాజమాన్యం, కుటుంబ సభ్యులే కారణమని ఆరోపిస్తూ భర్త హాస్పిటల్ ఎదుట నిరసన చేపట్టాడు. తనకు న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నాడు. దుర్గా ప్రసాద్, శృతి, పూల. భర్త పర్మిషన్ లేదు, గవర్నమెంట్ పర్మిషన్ లేదు, ఎట్లా తీస్తారు చెప్పండి? మీరు సమాధానం చెప్పాలి మాకు. సచిన బాబు తీసుకురావాలి. అట్లా తీసుకొని వచ్చి మూటలు ధర్నా చేస్తే అయిపోయింది. బెటర్ లేదు, తీసుకొచ్చేస్తే ఏం కాదు. పెట్టుకొని అంటే వాళ్ళు వస్తే ట్రీట్మెంట్ చేసేస్తారా? హాస్పిటల్కి వేస్తే ట్రీట్మెంట్ చేసేస్తారా? హస్బెండ్ పర్మిషన్ వద్దా? అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది దేనికి ఉంటుంది? పెళ్లి చేసుకున్నప్పుడు అవేం అక్కర్లేదా హాస్పిటల్స్కి? అంటే పైసలు వస్తున్నాయి, మాకు నెల జీతాలు వస్తున్నాయి, పైసలు వస్తున్నాయి అంటే ఏదైతే చేసేస్తారా? హాస్పిటల్ ఎందుకు వద్దాం? మనం గుడి లెక్క కొడుకు ప్రాణాలు తీసిరు, నా కొడుకు నాకు కావాలి, నా కొడుకుని ఎట్లా ఆపేశారు? నా సంతకం లేకుండా 6 నెలల ప్రెగ్నెంట్ ఉన్నాయి, మీరు నా సంతకం లేకుండా, నా సైట్ లేకుండా, నేను లేకుండా నా భార్య కడుపు తీసిరు. హాస్పిటల్ యజమాన్యం భరించాలి, నాకు ఆన్సర్ చేయాలి. అప్పటి నుంచి నేను 2 గంటలకు వచ్చి హాస్పిటల్ కూడా కూర్చుంటే ఇప్పటి వరకు నా ఒక్కరు వచ్చి కూడా మాట్లాడట్లేదు. మాకు న్యాయం చేయాలి, అభయ హాస్పిటల్ దిగిరవాలి, మాకు న్యాయం చేయాలి. అభయ హాస్పిటల్ డౌన్ డౌన్, అభయ హాస్పిటల్ డౌన్ డౌన్. ప్రిస్క్రిప్షన్ ఏమైనా ఇచ్చారా? రిపోర్ట్సే ఇచ్చారు. ట్రీట్మెంట్ చేసినామని ప్రిస్క్రిప్షన్ అమౌంట్ అనేది టోటల్ ఇస్తారు. అది కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఆ బిల్స్ ఇస్తే వాళ్ళు దొరికిపోతారని బిల్స్ ఇయ్యారు వాళ్ళు. కూడా ఏమి ఇవ్వలేదు. మరి ట్రీట్మెంట్ చేసి ఈ స్కాన్ నేను ఏం లేదు, నా బేబీకి ఎట్లయితే టాబ్లెట్స్ ఇచ్చింది, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? భర్త పర్మిషన్ లేకుంటే టాబ్లెట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అంటే 6 months ప్రెగ్నెంట్ ఉంటే మీరు ఒక అమ్మాయి వస్తుంది, రోడ్డు పైన పోయి ఆ అమ్మాయి అంతా అబ్బాయి వస్తుంది, మీరు టాబ్లెట్లు ఇస్తారా? ఇట్లనే అదొకటి నాకు కన్ఫర్మ్ చేస్తే సరిపోతుంది. నా బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎవరు బాధ్యులు? చెప్పనా అన్న, అడేం జరిగింది, ఏం కథ నువ్వు చెప్పు.
ఇప్పుడు ఆయన మీ హస్బెండ్ ఏమో ఒక అలాగే చెప్తుండు కదా అమ్మ అబార్షన్ కోసం వచ్చిరని చెప్తారు నిజమేనా? అబార్షన్ కోసం వచ్చిరంట నిజమేనా అమ్మా? టాబ్లెట్లు వేసుకున్నామా బుజ్జి? హాస్పిటల్ కోసం ఎందుకు వచ్చారు నన్ను? ఉంటే తర్వాత ఉంటుంది నీకు డాక్టర్ చెప్పిందా లేదా? ఇప్పుడు బేబీ కండిషన్ మాత్రం నేను క్లారిటీ ఇవ్వలేను. రేపు పోతుందా ఎల్లుండి పోతుందా 24 hours అబ్జర్వేషన్ పెట్టాలి. అబ్జర్వేషన్ తర్వాత ఏమయ్యేది నాకు తెలియదు. మైండ్ మాత్రం డెవలప్ అవుతుందా కాదా ఓన్లీ టిఫా స్కాన్ 10 days తర్వాత తీద్దాము. దాంట్లో లెగ్స్ హెడ్ కాళ్ళు ఇట్లా ఏమన్నా రాకపోతే దానికి చేస్తాను సార్. మా వైఫ్కి వాళ్ళ మమ్మీ తీసుకొని వచ్చింది. నా పర్మిషన్ లేకుండా ఆల్రెడీ 16th రోజు ఈవినింగ్ 8 o'clock నుంచి వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు సార్. 4 doses కంప్లీట్ అయినాయి అమ్మాయికి. ఆ అమ్మాయి మళ్ళీ నాకు కాల్ చేసి ఇట్లా నైట్ 12 o'clockకి కాల్ చేసింది. నిన్న నైట్ 12 o'clockకి కాల్ చేసి ఇట్లా రా నాకు మా అమ్మ ఇట్లా చేస్తుంది, నాకు 40,000 కావాలా, నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది అంటే ఏం ప్రాబ్లం అట్లా కాదు. ఒక అమ్మ ఒక చిన్న ప్రాణం బలి తీసుకున్నాడు. సాటు మాటలు ఏంటండి? పేషెంట్ ఆమె పేషెంట్ కాదా? అందరికి తెలియాల్సిందే హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకుని అందరు తెలియాలి. మేనేజ్మెంట్ నుంచా? ఓకే డాక్టర్ ఎక్కడ ఉన్నారు? లంచ్ ఇంపార్టెంట్ ఆడ చచ్చిపోతుంటాడా? లంచా ఏంటంటే ఇక్కడ ఏంటి లోపలండి మీరు జవాబు చెప్తారు చెప్పాలి. ఇప్పుడు అభయ హాస్పిటల్ డౌన్ డౌన్, అభయ హాస్పిటల్ డౌన్ డౌన్, అభయ హాస్పిటల్ డౌన్ డౌన్, అభయ హాస్పిటల్ యాజమాన్యం దిగి రావాలి. అభయ హాస్పిటల్ యాజమాన్యం